నేను వ్యవసాయం చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ చదువుకుంటున్నాను. మేము మామూలుగా వీటికి మాన్యువల్గా కూలీలు పెట్టి గడ్డి తీయించేవాళ్ళము. కానీ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఖర్చు ఎక్కువ అవుతుంది, కూలీల కొరత ఎక్కువ ఉంది. ఈ గజ పవర్ గడ్డ వచ్చామంటే ఇక్కడ ఈ తోట దున్నుకుంటున్నాము. తర్వాత మామిడి తోటల్లో చెట్టు కింద వరకు గడ్డి అనేది ఒక అడుగు కూడా ఖాళీ లేకుండా దున్నేసుకుంటాను. దాదాపు 1000 రూపాయలు తగ్గించాను. నాకు 11,000 డబ్బులు మిగులుతుంది ఒకసారి. నా పేరు రాజశేఖర రెడ్డి. మా ఊరు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి తాలూకా బోడిదిగుంటపల్లి గ్రామం. నేను వ్యవసాయం చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ చదువుకుంటున్నాను. తర్వాత చిన్న ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నాను. నేను అడపా వచ్చి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చి ఇక్కడ పొలాలను చూసుకుంటా. ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి మేము చౌక చెట్లు వేసాము. చౌక అంటే సరుగు చెట్లు. వీటి కోసం నేను వచ్చాను, పొలం కోసం వచ్చాను. మాకైతే దాదాపు 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాల్లో 3 ఎకరాలు చౌక తోట వేసాము. ఇంకో 3 ఎకరాలు మామిడి తోట ఉంది. మిగతాదంతా వేరే మడి వరికి కోసమని పెట్టాము. మేము మామూలుగా వీటికి మాన్యువల్ గా కూలీలు పెట్టి గడ్డి తీయించేవాళ్ళము. కానీ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఖర్చు ఎక్కువ అవుతుంది, కూలీల కొరత ఎక్కువ ఉంది. పైగా మాకు మామిడి తోటలో కూడా చెట్టు చుట్టూ ట్రాక్టర్ దున్నుతారు, చెట్టు కిందకి మా ట్రాక్టర్కి వెళ్తాం. అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మేము కూలీలను పెట్టి దాన్ని గడ్డి తీయించడం, తవ్వించడం జరుగుతుంది అనమాట. ఈ గజ పవర్ గడ్డ వచ్చామంటే ఇక్కడ ఈ తోట దున్నుకుంటున్నాము. తర్వాత మామిడి తోటల్లో చెట్టు కింద వరకు గడ్డి అనేది ఒక అడుగు కూడా ఖాళీ లేకుండా దున్నేసుకుంటాం. 3 ఎకరాల మా చౌక తోటకి ఒక్కసారికి వచ్చేసి 10 నుంచి 12,000 ఖర్చు వస్తుంది సార్ నాకు గడ్డి తీయడానికి. ఇప్పుడు ఈ గజ పవర్ గడ్డ వల్ల నాకు కరెక్ట్ గా ఒక సాలుకు వచ్చేసి 4 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఒక సాలకి. ఇరసాలకి అయితే 8 లీటర్ పెట్రోల్ పడుతుంది. 8 లీటర్ పెట్రోల్ తో నేను 2 సార్లు దున్నేసుకుంటాను అనమాట. అంటే 12,000 నుంచి నేను దాదాపు 1000 రూపాయలు తగ్గించాను అనమాట. నాకు 11,000 డబ్బులు మిగులుతుంది ఒకసారికి. పైగా దుక్కి పడుతుంది. కూలీలు మామూలు పైన గడ్డి లాగుతారు అంతే. ఇదేమైతే దుక్కి పడుతుంది నాకు. 1000 రూపాయలు ఖర్చు అవుతుంది నాకు. 12,000 నేను సొంతంగా చేసుకుంటే. ఇంకా లేదు, ఇంకా ఎవరన్నా కూలి మంచి పెట్టుకుంటే ఇంకొక అదనంగా 1000-1500 ఖర్చు వస్తుంది. ఎల్లవేళ నా మిత్రుడు ఉన్నాడు, ఆయన పేరు వెంకటరమణ. నా క్షేమం కోరే నా మిత్రుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన నేర్చుకున్నాడు. మిషన్తో పాటు ఇక్కడ వాటర్ కూడా ఆయనే వచ్చి చూసుకుంటా పోతా ఉంటాడు. కూలి అనుకోకుండా మామూలుగానే ఎల్లవేళ నాకు ఈ పొలం పనులన్నీ మొత్తం నేను లేకుండా ఆయన చూసుకుంటాను అనమాట. ఇప్పుడు మనం దున్నేటప్పుడు బాగా తేమ ఉంటే వైబ్రేషన్ లేకుండా సైలెంట్గా వెళ్తుంది. మనం స్కూటర్ పట్టుకుంటే ఈజీగా వెళ్తుంది. బాగా ఆరిపోయింది. ప్రస్తుతానికి మాది బాగా ఆరిపోయింది. భూమి వర్షం పడి దాదాపు 10 రోజులు దాటిపోయింది. బాగా ఆరిపోయింది. కొంచెం వైబ్రేషన్ వస్తుంది, కొంచెం వైబ్రేషన్. కాకపోతే ఆ వైబ్రేషన్ మనం కొంచెం భరించుకుంటే గడ్డి బాగా ఈజీగా చనిపోతుంది. ఇప్పుడు నాకు వచ్చేసి నేను చౌక చెట్టు వచ్చేసి ఒకవైపు 4 అడుగులు, ఒకవైపు 3 అడుగులు పెట్టాను. చెట్టుకు మధ్య 3 అడుగులు, సాలుకు మధ్య 4 అడుగులు. 4 అడుగులు వచ్చేప్పుడు మాత్రం 3 ఈ బ్లేడ్లు ఉండేది మాత్రం వేసుకుంటాను. అదే చెట్టుకు మధ్యలో ఇట్లా దున్నేటప్పుడు మాత్రము ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి తగ్గించేసి 2 బ్లేడ్లు మాత్రం వేస్తాం. అప్పుడు మనకు కరెక్ట్ సరిపోతుంది. చెట్లు ముందు నుంచి ఆలోచన చేస్తున్నాను అనమాట. పవర్ బ్లేడ్ తెచ్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను నేను. అయినా కూలీలతోనే చేయిద్దామని ప్రయత్నం చేశాను. దాదాపు ఒక 4-5 months ట్రై చేశాను. కానీ ప్రతిసారి నెలకోసారి గడ్డి పడుతుంది. నెలకోసారి గడ్డి ఖచ్చితంగా చేయాల్సింది. యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాను అనమాట. యూట్యూబ్ చూస్తూ ఎన్నో చూశాను. చూస్తూ ఒక గజా పవర్ బ్లేడ్ గురించి తెలుసుకున్నాను. కాంటాక్ట్ అప్రోచ్ అయినా. కాంటాక్ట్ అయితే జస్ట్ ఫోన్ చేశాను అంతే. ఫోన్ చేసి ఇట్లా మాకు ఈ పని కోసం అంటే బాగుంటుందని చెప్పారు. ఆయన చెప్పిన తీరు బాగుంది. మాకు నమ్మాను. తెచ్చి ఆయన వచ్చి డెమో చూపించాడు. ప్రస్తుతానికి బాగా నడుస్తుంది మాకు. దీనివల్ల రైతుకి ఈ చౌకనే కాదు కానీ మిగతా ఏ పనులకైనా సరే ఒక రైతుకు ఒక్కొక్క మిషన్ గజా పవర్ బ్లేడ్ ఒక ఇంటికి ఉండాలి ఉంటే మంచిది. బ్లేడ్ మాత్రం యూజ్ చేసుకుంటున్నాను. ఒక బ్లేడ్ మాత్రం నాకు ప్రస్తుతానికి ఇదే పని. నాగలి బ్యాక్ సైడ్ నాగలు ఉంటుంది కదా, ఆ నాగలతో చెట్టు చుట్టూ పాదేసుకోగలను. నా రైతు సోదరులకి నేను చెప్పేది ఒకటే మాటే. నాకు ఎవరైనా కాంటాక్ట్ అయినా సరే నేను ఒకటే మాట చెప్తున్నాను. గజా పవర్ బ్లేడ్ అనేది ప్రతి రైతు ఒక పవర్ బ్లేడ్ పెట్టుకుంటే మనకు పంట పెట్టుబడి ప్లవింగ్ కానీ మిగతా కలుపు సమస్యలు కానీ. నేను మామిడి తోటలో ప్రస్తుతానికి నేను ముందు ట్రాక్టర్ నాకు 3 ఎకరాలకి దాదాపు 5,000 ఖర్చు అయ్యింది ట్రాక్టర్ ఒక్కసారికి. అటువంటిది నేను 1000 నుంచి 1200 లోపల పెట్రోల్ వేసుకొని మొత్తం అంతా దున్నుకోగలను. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా.